సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమావధూహు అని వాల్మీకి మహర్షి చెప్పిన రీతిగా ఆ అమ్మవారిని ఒక్కసారి మీరు చూడండి. అటువంటి సీతమ్మను వివాహం చేసుకోవడానికి మీ రామభద్రుడు భాగ్యం చేసి ఉండాలండి. అందువల్ల సకల సద్గుణ రాశి ఆవిడ, సకల విద్యా రాశి ఆవిడ. ఇంతకన్నా ఏం కావాలి మీరు చెప్పండి స్వామి. స్వామి, మీరు అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. స్త్రీలు విని నేర్చుకోగలరు, చూసి నేర్చుకోగలరు, తెలియకపోతే అడిగి కూడా నేర్చుకోగలరు. కాబట్టి వారి యొక్క అనుభవం సంసారానికి చాలా చాలా అవసరమైనటువంటిది. అదేవిధంగా సీతమ్మ వారు అత్యంత సర్వలక్షణ సుసంపన్నురాలు అనడంలో ఎటువంటి సందేహము లేదు. స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అని ఒక మాట పరచీనులు చెప్పారు. స్త్రీలు తోడైనప్పుడే పురుషుడి యొక్క భాగ్యోదయం కలుగుతుంది అని. సీతమ్మ మా శ్రీరామచంద్రమూర్తిని చేపట్టడంతో రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి, లోక విఖ్యాతిని పొందాలి అనే మాది కూడా సంకల్పం. అదేవిధంగా కన్యావరేతే రూపం అన్నారు కదా, రామచంద్రమూర్తి గురించి ఒక్క రెండు ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య మంగళ సౌందర్య రూపాన్ని తెలియకపరచకపోతే అది అన్యాయం అవుతుంది. సాముద్రిక శాస్త్రంలో సమగ్రమైనటువంటి అద్భుతమైనటువంటి సాముద్రిక లక్షణాలను చెప్పినటువంటి సందర్భంలో చతుర్దశ సమద్వంద్వ అన్నారు. లోకంలో ఎవరూ కూడా సమానమైనటువంటి అవయవాలు కలిగిన వారు లేరు. కానీ మన రామచంద్రమూర్తి సాముద్రిక శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో అన్ని లక్షణాలు కలిగినటువంటి పురుషోత్తముడు. కాబట్టి మా శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారికి, సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తికి తగినవాడనేదే మా అభిప్రాయం కూడా. బోలో శ్రీరామచంద్రమూర్తికి, సీతామాయికి. అద్భుతమైనటువంటి ఈ ఎదుర్కోలు మహోత్సవంలో మనం అందరం కూడా ఇప్పుడు ఏకశిలా నగరంలో, మిథిలా నగరంలో ఉన్నాం. వారు దివ్య దంపతులు. ఆ దివ్య దంపతుల యొక్క కళ్యాణ మహోత్సవంలో ఎదుర్కోలు మహోత్సవం అత్యద్భుతమైనది కనుక మనం అందరం కూడా ఆ దివ్య దంపతుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం విశేషంగా పొందుదాం.